ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక సేవలో శ్రీ వేణుగోపాల స్వామి దివ్య కటాక్షం. తిరుపతి అలిపిరి గోమందిరంలో ఆధ్యాత్మిక ఉత్సవం. ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న కుంభమేళ సంబరం. శ్రీవారి నమూనా ఆలయంలో ఆగమోక్తంగా కైంకర్యాలు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో దోపు ఉత్సవం. స్వామి అమ్మవార్లకు విశేష నీరాజనం. సహస్రదీప కాంతుల్లో శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం. అన్నవరం క్షేత్రంలో స్వామివారికి మాసోత్సవం. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్తగో ప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే. త్రివేణి సంగమ పుణ్య ప్రదేశం పుణ్యస్నానాలు ఆచరించే అశేష భక్తులతో కళకళలాడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయంలో శుక్రవారం ఉదయం స్వామివారికి సుప్రభాతం, తోమాల, అర్చనాది నిత్య సేవలను ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద,
గోవింద నవనీత చోర. ఆపై సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో చతుర్వేద హవనం శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో దోపు ఉత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారి చీరలు నగలను స్వామివారు మారువేషంలో దొంగలా వచ్చి తస్కరించే వినోదభరిత ఉత్సవమే దోపు ఉత్సవం. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను బంగారు ఆభరణాలు పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఆలయ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఎంతో వినోదాత్మకంగా సాగిన ఈ దోపు ఉత్సవంలో స్వామివారు అమ్మవారి ఆభరణాలను తస్కరించగా తొండమాను చక్రవర్తి వచ్చి దొంగగా భావించి స్వామివారిని బంధించడం తరువాత తన తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్త పడటం వంటి సంప్రదాయ క్రతువులను అర్చకులు భక్తజన రంజకంగా నిర్వహించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా. నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. కాకినాడ జిల్లా అన్నవరంలో రత్నగిరిపై వెంచేసిన అనంతలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఉత్సవ కాంతుల్లో శోభిల్లింది. మాఘమాస పూజల్లో భాగంగా స్వామివారికి సహస్ర దీపాలంకార సేవ నేత్రపర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు 1000 దీపాల కాంతుల్లో ఊయలపై వెంచేపు చేసి వేద పారాయణం, భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీల నడుమ సంప్రదాయబద్ధంగా సహస్ర దీపాలంకార సేవను నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. విజయవాడ నగరం పాత బస్తీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఆగమోక్తంగా జరిగింది. అంగరంగ వైభవంగా ముగిసిన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఉత్సవాల సమయంలో సంభవించిన దోషాల పరిహారార్థం ఈ క్రతువును అర్చకులు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చిన అర్చకులు శ్రీ సూక్తం, పురుష సూక్తం, భూసూక్తం, వేదమంత్రోచ్చారణ, మంగళధ్వనుల నడుమ పలు రకాల పత్రాలు, పుష్పాలతో కన్నుల పండుగగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న పూర్వగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో శతఘటాభిషేకం వేదోక్తంగా జరిగింది. ఆగమోక్తంగా జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయ ప్రాంగణంలో అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, కలశ స్థాపన, కలశారాధన జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు.
శ్రీకాకుళం జిల్లా గార మండలం సాలిహొండం శ్వేతగిరిపై వేంచేసిన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో మాఘ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామివారికి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించారు. వేదికపై ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి వేంచేపు చేసిన అర్చకులు వైదిక క్రతువులతో ఘనంగా కళ్యాణ మహోత్సవాలను నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి తరించారు. కడప నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మాఘమాసం శుక్రవారం సందర్భంగా అభిషేక సేవ జరిగింది. ముందుగా అమ్మవారికి పవిత్ర జలాలతో, ఆపై పంచామృతాలు, అనంతరం పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం సర్వాభరణ భూషితంగా అమ్మవారిని అలంకరించి కుంకుమార్చన, శ్రీచక్ర నవావర్ణ అర్చనలను పూర్తి చేశారు. భక్తులు అమ్మవారి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणिवे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासविवे श्री भुवनेश्वरि राज. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం రొంటకుంట్లలో వేంచేసిన శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి ఆలయంలో మాఘమాస పూజలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం జరిగింది. ముందుగా గర్భాలయంలోని మూలమూర్తులకు నిత్య పూజలు పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. అనంతరం ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పల్లకీపై ఆశీనులు చేశారు. ఆపై భక్తుల దైవనామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రత్నగిరి వాస అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దేవరకొండ గ్రామం అడవుల్లో వేంచేసిన కొండమీద రాయుడి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేలాదిగా భక్తులు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు.
ఈ సందర్భంగా స్వామివారికి రథోత్సవం వేడుకగా జరిగింది. ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా పూలతో సిద్ధం చేసిన రథంపై ఆశీలన చేసిన అర్చకులు సంప్రదాయ క్రతువులతో పూజించి రథోత్సవం నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో కొండమీద రాయుడి రథోత్సవంలో పాల్గొని భక్తి పరవశంలో ఓలలాడారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను కొలువు తీర్చిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు సామూహికంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాఘమాసం గురువారాన శ్రీ గురు దక్షిణామూర్తి విశేష పూజలతో శోభిల్లింది. వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో కొలువు తీరిన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామికి అర్చకులు అభిషేకాల అనంతరం గంధం, విభూది, పుష్పమాలలు, శనగల హారాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు నిర్వహించి నివేదనలు అందజేసి కుంభ, నక్షత్ర, కర్పూర హారతులు సమర్పించారు. గురు దక్షిణామూర్తి దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం కొత్త వెంకటాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ బాల వినాయక స్వామి, శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు ఆలయంలోని యాగశాలలో పలు క్రతువులను నిర్వహించిన అనంతరం పవిత్ర కలశాలను భక్తులు ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీ బాల వినాయక స్వామి, శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి వార్లకు అష్టోత్తర జత కలశాభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆపై అర్చకులు నివేదన, మంత్రపుష్పం, మహామంగళ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు. విశాఖ మహానగరం విశాలాక్షి నగర్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మాఘ మాసోత్సవాలను పురస్కరించుకుని ముందుగా అర్చకులు శ్రీ రాజరాజేశ్వరి దేవికి ప్రత్యేక పూజలు చేసి చూడచక్కగా అలంకరించారు. అనంతరం శ్రీచక్రానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, మంచి గంధం, విభూది, పసుపు, కుంకుమలతో అభిషేకం చేశారు. ఆపై పుష్పాలు, కుంకుమతో శ్రీచక్రానికి అర్చనలు జరిపి మంగళహారతులు అందజేశారు. అదేవిధంగా విశాఖ మహానగరం చిన్న గదిలిలో కొలువైన శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో మాఘమాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి మూలమూర్తికి అర్చనాది పూజలు జరిపారు. ఆపై ఉత్సవమూర్తికి పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. నల్గొండ జిల్లా అనుముల మండలం మారేపల్లిలోని శ్రీ పద్మావతి అలమేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో సంప్రదాయ శోభితంగా తీర్చిదిద్దిన పెండ్లి మండపంలో వధూవరులుగా అలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను
ఊరేగింపుగా తీసుకువచ్చి వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న నీలమ్మ తల్లి సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. శ్రీకాకుళం నగరంలో నిలవైన శ్రీ నీలమ్మ తల్లికి అభిషేకం వేడుకగా నిర్వహించారు. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు నీలమ్మ తల్లి బృహత్మూర్తికి ప్రత్యేక అలంకరణలతో పూజలు చేశారు. ఆపై అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, చెరుకు రసం, పసుపు, కుంకుమ, విభూది తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర నదీ జలాలతో అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 60,203 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,793 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,77,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యి ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.